Hello everyone, welcome back to my YouTube channel Praveen Speaks. So ఇది సైట్ అన్నమాట. ఓకే, ఈ సైట్ ఇదే. ఈ పోల్ని ఇక్కడ నుంచి తీసేసి రీలొకేట్ చేస్తున్నాం అన్నమాట. ఇది సైట్. ఈ పోల్ని తీసేసి రీలొకేట్ చేస్తున్నాం అన్నమాట. న్యూ పోల్ వచ్చేసింది మనకి. సో ఇది మన కన్స్ట్రక్షన్ కొత్త సైట్లో ఏంటంటే పోల్ అడ్డు ఉంటుంది. సో దాన్ని రీలొకేట్ చేయడానికి ఈ ప్రయత్నం అనమాట. సో ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ కూడా మనం తీసుకుంటాము. ఎలక్ట్రిసిటీ ఏమున్నా కూడా మొత్తం అంతా కాంట్రాక్ట్ తీసుకొని పోల్ రీలొకేషన్ కానీ, లేకపోతే కొత్త మీటర్స్ పెట్టాలన్నా, ఇండివిజువల్ మీటర్స్ అయినా కానీ, అపార్ట్మెంట్లో మీటర్స్ పెట్టాలన్నా కూడా కంప్లీట్గా మనమే వర్క్ చేస్తామన్నమాట. ఈ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ మనం చేసే వర్క్స్లో ఒక భాగమే. సో మీకు కూడా ఎవరికైనా కూడా పోల్ రీలొకేషన్ కానీ, ఎలక్ట్రిసిటీ రిలేటెడ్ ఏదున్నా కూడా మీరు సంప్రదించవచ్చు మనని. చూడండి మన కాంట్రాక్టర్ అయినా. సో ఇదనమాట. సో చూడండి ఎట్లా అంటే వర్క్ ఎలా ప్రోగ్రెస్ అవుతుంది అనేది మీకు చూపిస్తాను క్లియర్గా. ఇదంతా ఫిట్టింగ్ అయితే అయిపోయింది. సో మనకి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఇన్ కేస్ మనకి ఎవరికైనా కూడా ఎలక్ట్రిసిటీ రిలేటెడ్ అంటే కొత్త అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్లో కానీ మనకి ఎలక్ట్రిసిటీ కావాల్సి ఉంటుంది కదా మీటర్. సో చూడండి కొత్త పోల్ని ఎలా పెడుతున్నారు అనేది మీకు అర్థమవుతుంది కదా. క్రెయిన్తో లిఫ్ట్ చేసి దాంట్లో కరెక్ట్గా ఏంటంటే ఎక్కడైతే మనం డిగ్ చేసామో అక్కడ కరెక్ట్గా తీసుకెళ్ళి పెడుతున్నారు చూడండి. ఓకే ఓకే ఫిక్స్ అయిపోయింది చూడండి ఇది గ్రౌండ్లోకి. సో ఈ వీడియో చూసిన వాళ్ళకి ఎవరికైనా ఎలక్ట్రిసిటీ పోల్ రీలొకేషన్ కానీ, లేకపోతే కొత్త కనెక్షన్ తీసుకోవాలన్నా, ఇన్ కేస్ కొత్త మీటర్స్ ఏమైనా పెట్టించాలన్నా, కొత్త అపార్ట్మెంట్స్ కడితే ఏమైనా చేయాలన్నా కూడా, అంటే కనెక్షన్స్ న్యూ మీటర్స్ కనెక్షన్ తీసుకోవాలనుకున్నా కూడా మీరు కాంటాక్ట్ చేయొచ్చు మనని. మనం ఉండి దగ్గరుండి చేయిస్తాం అంతా కూడాను. ఇక్కడ చూడండి సైమల్టేనియస్లీ 2 పోల్స్ పైన కూడా వర్క్ అవుతున్నాయి అనమాట. పాత పోల్ నుంచి మొత్తం అంతా వైరింగ్ డిస్కనెక్ట్ చేసి కొత్త పోల్కి కనెక్ట్ చేస్తున్నారు. సో కొత్త పోల్ కంటే మళ్ళీ కొత్త వైర్ వేస్తున్నారు అనమాట, పాతది కాదు. సో కొత్త వైర్ వేస్తున్నారు. సో టెక్నీషియన్స్ కూడా అంత ఈజీ జాబ్ ఉండదు. చూడండి ఎంత టఫ్ టాస్క్ అనేది. ఆ పైకి ఎక్కైతే నించున్నాడు ఆయన, ఒకవేళ ఇంత స్లిప్ అయినా కూడా చూడండి ఏమైపోతుంది, కింద పడిపోతాడు అనమాట. అంత ఈజీగా వైర్ ఎట్లా సెట్ చేస్తున్నాడు చూడండి. సో ఇబ్బందులు చాలానే ఉంటాయి, ఎండలో వేస్తారు, చాలా అంటే చాలా కష్టాలు ఉంటాయి. చూసుకుంటున్నాడు ఈయన కూడా కాంట్రాక్టర్ పర్ఫెక్ట్గానే సెట్ అవుతుందని. ఒక అడ్వాంటేజ్ ఏంటంటే పక్కన ఇల్లులు ఉన్నాయి కదా, ఈ వైర్స్ అనేది పక్క నుంచి ఉన్నాయన్నమాట వాళ్ళకి. బట్ ఈసారి మనం ఇది చేయడం వల్ల ఏం అడ్వాంటేజ్ అయిందంటే వాళ్ళకి ఆ వైర్ అనేది వాళ్ళ ఇంటి దగ్గర నుంచి దూరం జరిగింది. సో దానివల్ల ఏంటంటే వాళ్ళకు ఒక పెద్ద అడ్వాంటేజ్ మాత్రం అయింది. సో వాళ్ళు కూడా మనకు థ్యాంక్స్ చెప్పారనమాట, హ్యాపీ ఫీల్ అయ్యారు వాళ్ళు కూడా. ఎందుకంటే ఒక పెద్ద అడ్వాంటేజ్ అని. చూడండి పాత పోల్ని ఎలా అనేది డీలొకేట్ చేసినారు. చేసిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి పక్కన పెట్టారనమాట. ఇది ఆల్రెడీ బ్రేక్ అయిపోయింది. సో దానివల్ల ఏంటంటే మనం ఇది తీసేసాలని చెప్పేసి అంటే కొత్త పోల్ మనం ఎట్లా రీలొకేట్ చేయించామన్నమాట. సో మనం ఈ వర్క్ కూడా చేస్తామన్నమాట. ఎట్లా అంటే మీది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఏ వర్క్ ఉన్నా కూడా, మీటర్ ఫిట్టింగ్ కానీ, లేకపోతే ఇట్లా పోల్ రీలొకేషన్ ఏదున్నా కూడా మనకు చెప్పొచ్చు. చెప్తే ఏంటంటే మనకు కాంటాక్ట్ అయితే మనం ఈ వర్క్స్ కూడా చేస్తాం అనమాట. టోటల్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ ఏదున్నా కూడా. అపార్ట్మెంట్స్లో కూడా మీరు మీటర్స్ పెట్టాలని ఏమున్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. చూడండి ఎంత నీట్గా అయింది వర్క్, మాత్రం చాలా పర్ఫెక్ట్గా అయిందనమాట. సో చూస్తున్నారు కదా ఈ వీడియో. సో మీకు కూడా ఏదైనా న్యూ కనెక్షన్స్ కావాలన్నా, అపార్ట్మెంట్లో న్యూ మీటర్ కనెక్షన్స్ కావాలనుకున్నా కూడా మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఓకేనా? ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటాను. నెక్స్ట్ మంచి వీడియోతో మీ ముందుంటాను. అందరూ ప్రవీణ్ సైనింగ్ ఆఫ్. జై హింద్.